कोई तो है खुदा. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా. ఈ బ్లాగ్ ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈషా ఫౌండేషన్ అనమాట. అసలు ఈషా ఫౌండేషన్ లోపల ఏముంటుంది, ఆదియోగి స్టాచ్యూ కాకుండా ఇంకేమేం ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అసలు ఈషా ఫౌండేషన్ కి ఎలా రావాలి? కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత బస్ స్టాండ్ కి వెళ్తే ఈషా ఫౌండేషన్ కి డైరెక్ట్ గా బస్సెస్ ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మనం డైరెక్ట్ గా ఈషా ఫౌండేషన్ కి వెళ్ళిపోవచ్చు. ఈషా ఫౌండేషన్ నుంచి కోయంబత్తూర్ కి కూడా ప్రతి 1 hour కి మనకి బస్ ఉంటూనే ఉంటుంది. ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ కి బయటనే మనకి స్కానింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ స్టే ఉండాలనుకుంటే మనకి స్కాన్ చేసి రెడ్ కలర్ స్టిక్కర్ వేస్తారు. జస్ట్ విజిట్ కోసం వస్తే ఒక బ్లూ కలర్ స్టిక్కర్ వేస్తారనమాట మన లగేజ్ కి. ఎంట్రన్స్ చూసారు కదా ఎలా ఉందో. దాని తర్వాత కాటేజెస్ కి వెళ్ళడానికి దారి ఇటు సైడ్ ఉంటుంది. అండ్ ఓన్లీ విజిట్ కోసం వస్తే లోపలికి మొబైల్ ఫోన్స్ ఎలో చేయరు, బయటనే తీసేసుకుంటారు. అసలు ఇప్పుడు కాటేజెస్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. cottage.isha.in అనే వెబ్సైట్లోకి వెళ్తే చాలా కాటేజెస్ కనిపిస్తాయి. మేము బుక్ చేసుకున్న కాటేజ్ వచ్చేసి శివపాదం 4 అనమాట. అది చాలా కార్నర్లో ఉంటుంది. మీకు కావాలంటే నేను ఇక్కడ మ్యాప్ కూడా పెడతాను. దీనిని బట్టి మీరు కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము తీసుకున్న శివపాదం 4 కాటేజ్ చాలా దూరం అనమాట మిగిలిన ప్లేసెస్కి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత వెల్కమ్ పాయింట్ దగ్గరికి వెళ్తే ఒక ట్యాగ్ కూడా వేస్తారు. దాని మీద కాటేజ్ పేరు ఉంటుంది. అక్కడి నుంచి బుల్లెట్ కార్ట్ సర్వీస్ ఉంటుంది. అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. మీరు మీ కాటేజ్ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఫైనల్లీ ఇంకా మేమైతే శివపాదం 4కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూద్దాం. నాకైతే రూమ్ చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్. నేనైతే రెడీ అయిపోయాను. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్ ఆదియోగి దగ్గరకా? మధ్యలో చాలా ఉన్నాయిగా ఇంకా. సో ఇక్కడ మనకి చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఆదియోగియే కాకుండా ధ్యానలింగ, లింగభైరవి, సో ఇలాంటి ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మాకు తెలీదు ఫస్ట్ ఇప్పుడు ఎటు వెళ్ళాలో. మీకు ఇక్కడ మ్యాప్ పక్కన పెడతాను. సో మేము దాన్ని బట్టి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి శివపాదం 4 కాటేజ్ అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. సో ఇందాక చూపించాను కదా. సో చాలా నీట్గా, సో మొత్తం చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు ఇక్కడ. సో వెనుక ఈ డిజైన్ కానీ అంత రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది 1 డేకి మాకైతే 900 ఛార్జ్ చేశారు. 990. సో 1 డేకి 990 ఛార్జ్ చేశారు, నాన్ ఏసీ అని చెప్పేసి. బట్ ఏసీ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ సైడ్ ఒక మంచి మిర్రర్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే మనకి ఇట్లా ఒక వార్డ్రోబ్ టైప్లో కూడా ఇచ్చారనమాట. 1 డే స్టే కాబట్టి సో వీటితో అంత పనేం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఇంకా చైర్ ఇచ్చారు. మంచిగా అనిపించిన పార్ట్ అయితే ఇదే. సో ఈ విండో ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అది కూడా చూపిస్తాను మీకు. యూ కెన్ సీ హియర్ ఎంత బాగుందో. మొత్తం చుట్టూ అంతా నేచరే అనమాట. చుట్టూ అంతా చెట్లే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, సో ఇక్కడ రూల్స్ అంతా ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఇంకా క్లాతింగ్ గురించి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ క్లాత్స్ కానీ, టైట్ క్లాత్స్ కానీ, ఇంకా కొంచెం స్కిన్ కనపడే క్లాత్స్ కానీ అలాంటివంతా అవాయిడ్ చేయాలి. షార్ట్స్ ఇలాంటివంతా ప్రిఫర్ చేయొద్దు. సో అలాంటివంతా ఇక్కడ అలౌ చేయరనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఫోన్ అస్సలు యూజ్ చేయకూడదు ఇక్కడ.
మొబైల్ ఫోన్ యూసేజ్ ఇన్ ఆశ్రమ్. మొబైల్ ఫోనే యూజ్ చేయకూడదు. సో కెమెరా కూడా ఎక్కువ బయట ఎక్కడ ఎలో చేయట్లేదు. ఆదియోగి దగ్గర అయితే కెమెరాతో మనం షూట్ చేసుకోవచ్చు అంట. సో మనం ఫోన్తో కానీ కెమెరాతో కానీ ఎక్కడ రికార్డ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి రూల్స్ అంతా మెయిన్గా ఈషా యోగా సెంటర్ అన్నది లైక్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కాబట్టి ఇది పెట్టింది. సో ఇలాంటివంతా ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు. సో యూ కెన్ సీ హియర్ photography is only allowed at Adiyogi. Please do not take photos or videos using your mobile phones inside the ashram. So ఇంకెక్కడ యూజ్ చేయకూడదు. సో ఓకే, లెట్స్ గో. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటో నాకు ఐడియా లేదు. కిందకి వెళ్ళిన తర్వాత చూడాలన్నమాట ఎట్ సైడ్ వెళ్ళాలో అని చెప్పేసి. ఓకే, లెట్స్ గో. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा। कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह। ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून। ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి అసలు ప్రాబ్లం లేదు. బస్సెస్ కానీ బుల్లకోట్స్ కానీ తిరుగుతూనే ఉంటాయి. మేము ఎక్కిన బస్సులో అయితే మొత్తం ఖాళీ ఉంది. బట్ టైంకి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని క్యాంటీన్కి వెళ్ళాం. యాక్చువల్లీ ఇక్కడ 3 times భిక్ష కూడా పెడతారు, కానీ మిస్ అయిపోయాం అనమాట. ఇంకా శాండ్విచ్, ఇంకా ఫ్రూట్ బేల్పూరి అంట, అది ట్రై చేసాము. 2 యావరేజ్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ ప్లేస్ గురించి మాట్లాడుకోవాలి. నా లైఫ్లోనే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. అంత బాగుంది లోపల. సో ఈ ప్లేస్ వచ్చేసి ధ్యానలింగ అనమాట. ఇది ఈషా ఫౌండేషన్లోనే ఉంటుంది. ఇక్కడికి ఫోన్ అస్సలు ఎలో చేయరు. లోపల ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం సైలెన్స్ ఉంటుందన్నమాట. అస్సలు ఒక్క సౌండ్ కూడా ఉండదు. చాలా సైలెన్స్ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళి మనం ధ్యానం చేయాలి. ఒక 15 minutes తర్వాత బెల్ మోగుతుంది. ఇంకా కావాలంటే ఎక్కువసేపు కూడా ఉండొచ్చు. మేమైతే ఒక 15 minutes కూర్చున్నాం. ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఆ సైలెన్స్ కానీ, మొత్తం లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ, ఇట్లా మధ్యలో ఒక లింగం ఉంటుంది చాలా పెద్దగా, అండ్ ఒక డిమ్ లైట్ ఉంటుంది అనమాట. మొత్తం ఇట్లా ఆర్చ్ రౌండ్ షేప్లో ఉంటుంది. ఎలాంటి పిల్లర్స్ ఏమీ ఉండవు. నేను ఈషా ఫౌండేషన్కి వెళ్లే ముందు అసలు లోపల ఏముంటుంది అని చెప్పేసి ఏమీ సర్చ్ చేయలేదన్నమాట. అందుకే ఇలాంటిది ఒకటి చూడగానే చాలా కొత్తగా అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగా నచ్చేసింది. చాలా మంచి పాజిటివ్ వైబ్స్, ఇంకా పాజిటివ్ ఎనర్జీ అంతా వస్తుంది అక్కడ కూర్చుంటే. ఈ ప్లేస్ మెయిన్ గా మెడిటేషన్ కోసమే. ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు. ఇక్కడ కూర్చుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మనలో వస్తుంది అని చెప్పేసి నమ్ముతారు. నేనైతే నా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఇంకా అంత నచ్చేసింది నాకు. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనిపించింది ఈ ప్లేస్ చూసాక. మీరు కూడా వీలుంటే తప్పక ఈషా ఫౌండేషన్లో ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. ధ్యానలింగ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇలా ఈషా ఫౌండేషన్లో షాప్స్ కూడా ఉంటాయి. ఫుడ్కి సంబంధించినవి, క్లాతింగ్కి సంబంధించినవి, ఇంకా పర్సనల్ యూస్కి సంబంధించినవి. మేమైతే అక్కడ పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే అక్కడ ప్రైజెస్ చూసి షాక్ అయిపోయాం అనమాట. అంతంత ప్రైస్ ఉంది ఒక్కొక్కటి. ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్ పౌడర్స్ కూడా ఉన్నాయి. ఇలా దోశ మిక్స్ అని చెప్పి, ఇడ్లీ మిక్స్ అని చెప్పేసి ఇలా చాలా పౌడర్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లాక్ కౌని రైస్ అంట. ఇది ఆల్టర్నేటివ్ టు వైట్ రైస్ అని చెప్పి రాసుంది. ఇవన్నీ ఒక సైడ్ పెడితే అక్కడ క్లాతింగ్వి ప్రైజెస్ చూస్తే నేనైతే షాక్ అయిపోయాను. ఒక ప్లెయిన్ శారీ తీసుకున్న మినిమం 10,000 ఉంటుంది. ఇంకా 25,000, 20,000, 30,000లో కూడా అక్కడ శారీస్ ఉన్నాయన్నమాట. టాప్స్ కూడా 5,000 నుంచి 10,000 వరకు, 15,000 వరకు ఇంత ప్రైజెస్ ఉన్నాయి. బాగుంటుందేమో తీసుకుందామని చెప్పి చూశాను. బట్ ప్రైజెస్ చూసి నేనైతే వెనక్కి వచ్చేసాను. అంత ఎక్కువ కాస్ట్ ఉంది. మీకు తర్వాత చూపిస్తాను ఎలా ఉన్నాయి శారీస్ ఏంటి అని చెప్పేసి. ఇంకా పామ్ షుగర్, పామ్ క్యాండీస్, జాగరీస్ అని చెప్పి, జాగరీలోనే చాలా రకాలు జాగరీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. హనీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇలా హిమాలయన్ హనీ అని చెప్పేసి, స్మాల్ బీ హనీ అని చెప్పేసి చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట. ప్రైజెస్ కూడా అంతే ఉన్నాయి. ఇంకా ఇంట్లోకి కావాల్సిన డెకోర్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడడానికి అయితే చాలా మంచిగా ఈస్థెటిక్గా అనిపించాయి, కానీ ప్రైజెస్ కొనేటట్లు లేవు. ఇంకా చాలా బుక్స్ కూడా ఉన్నాయి. మేము ఇందులో ఒక బుక్ తీసుకున్నాము కుకింగ్కి సంబంధించినది. అందులో ఉన్న కొన్ని డిఫరెంట్ రెసిపీస్ అన్ని మీకు షార్ట్ ఫార్మాట్స్లో మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. చాలా డిఫరెంట్ రెసిపీస్ అంతా ఉన్నాయన్నమాట. చాలా కొత్త రెసిపీస్ అన్నీ, అవన్నీ ట్రై చేస్తాను నేను అందులో చూసి. ఇంకా సద్గురువి ఇలా బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా సేవ్ సాయిల్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలిసి ఉంటుంది సేవ్ సాయిల్ గురించి. సో ఆ టీషర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట.
ఈ టీ షర్ట్స్ పెద్దగా కాస్ట్ ఏం లేవు. ఐ థింక్ అరౌండ్ 500 to 600 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు శారీస్ చూపిస్తాను. ఈ శారీ ప్రైస్ చూడండి 14,000 అనమాట. అండ్ శారీ వచ్చేసి ఇది ఒక ప్లెయిన్ శారీ అండ్ కొంచెం వర్క్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఐ థింక్ 10,000 or 9,000 ఆ రేంజ్లో ఉంది. ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం మంచిగా గ్రాండ్గా ఉందంటే ఒక 25,000 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ చూడండి, చూపిస్తాను ఎంత కాస్ట్ ఉంది అని చెప్పేసి. ఐ థింక్ ఇది 9,000 అనుకుంటా. ఇప్పుడు ప్రైస్ చూద్దాం ఎంత ఉందో. ఐ థింక్ 9,000 అనుకున్నాను. 9,800 పడింది. సో ఇంత కాస్ట్లో ఉన్నాయన్నమాట. ఇంకా టాప్స్ కూడా ఇదే రేంజ్లో ఉన్నాయి. అంత తక్కువకైతే మనకు అక్కడ ఏం దొరకట్లేదు. ఐ థింక్ మోస్ట్లీ ఇక్కడ ఫారినర్స్ షాపింగ్ చేస్తున్నారు అనిపించింది. సో అక్కడ మోస్ట్లీ ఫారినర్సే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు లేదా మన సౌత్ ఇండియన్స్ వీళ్ళకంటే ఇండియన్స్ కన్నా ఎక్కువ ఫారినర్సే ఉన్నారనమాట. పర్సెంటేజ్లో అయితే ఫారినర్సే ఉన్నారు. చాలా మంది ఎటు చూసినా మనకి వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళు వేసుకునే క్లాతింగ్ కూడా అన్ని ఈ షాప్స్ నుంచే. సో వాళ్ళే ఎక్కువ ఇక్కడ షాపింగ్ చేస్తారనమాట అంత ప్రైస్ పెట్టి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా యోగా మ్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ యూజ్ చేసే మ్యాట్స్ అన్నీ కూడా ఈ షాప్స్ నుంచే. సో చాలా మంది ఇలా సైకిల్ మీద యోగా మ్యాట్స్ వేసుకొని యోగా సెషన్స్కి అంతా వెళ్తూ ఉన్నారు. ఎక్కువ వాళ్ళలో కూడా ఫారినర్సే ఉన్నారనమాట. నేను ఒక మ్యాట్ తీసుకుందామని చూసాను. ఐ థింక్ అరౌండ్ 4,000 అలా ఉంది ఒక మ్యాట్. ఇక్కడ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని కాపర్ బాటిల్స్ అనమాట. చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా. ఇలా పెద్ద పెద్ద క్యాన్స్ టైప్లో కూడా ఉన్నాయి. సో కాపర్లో తాగితే వాటర్ మంచిది అంటారు కదా, బట్ క్లీనింగ్ అంతా ప్రాపర్గా చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే అవి వాడాలి. క్లీన్ చేసుకోకుండా వాడితే మళ్ళీ డేంజర్ అని చెప్తారు. బట్ కాపర్లో తాగితే వాటర్ మంచిది. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. ఇక్కడ ఈ డ్రెస్సెస్ హ్యాంగ్ చేసేది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇది ఇంకొక షాప్లో. నెక్స్ట్ ఇక్కడ బయట ఒక చెట్టుకి మొత్తం ఇట్లా ముడుపుల్లా కట్టేసి ఉన్నారు. ఇక్కడ ఒక నంది కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది మీరు వ్లాగ్ స్టార్టింగ్లో కూడా చూసుంటారు. అప్పుడు ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, తర్వాత అంతా క్లీనింగ్ వర్క్ అంతా జరిగింది అక్కడ. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి సూర్యకుంద్ ఇంకా చంద్రకుంద్ అనమాట. సూర్యకుంద్ వచ్చేసి అబ్బాయిలకి అండ్ చంద్రకుంద్ వచ్చేసి అమ్మాయిలకి. మేము సూర్యకుంద్ ఒక్కటే విజిట్ చేసాము, చంద్రకుంద్ విజిట్ చేయలేదు. అక్కడ ఏంటంటే వాటర్లో లింగాలు ఉంటాయి అండ్ అక్కడ అబ్బాయిలు స్నానం చేస్తారు సూర్యకుంద్లో. అది కూడా నేను మీకు చూపిస్తాను. వాటర్లోనే లింగాలు ఉంటాయన్నమాట. అక్కడే స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. మాకు దీని గురించి ఐడియా లేదు. ఒకవేళ ముందే చూసుంటే ముందే ప్రిపేర్డ్గా ఉండుండే వాళ్ళం. అయితే మార్నింగ్ నుంచి ఫుడ్ సరిగ్గా తినలేదు. ఆ శాండ్విచ్ ఇంకా ఫ్రూట్ బేల్పూరి తిన్నదే అంతే ఇంకా. సో అందుకని చెప్పేసి ఒక చిన్న కాఫీ బ్రేక్ ఒకటి తీసుకున్నాం. దీని తర్వాత ఆదియోగి దగ్గరికి. సాడ్ థింగ్ ఏంటంటే మేము లేజర్ షో మిస్ అయిపోయాము. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు ఇంకా దాని తర్వాత రోజు ఏదో మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుందంట అక్కడ. అందుకని చెప్పేసి ఆ షో ఆ రోజు జరగలేదు. అది ఒక 20 to 25 minutes జరుగుతుంది అంతే. 7:15 కల్లా స్టార్ట్ అవుతుందంట. కానీ ఎంత బాగుంటుందో మనం అందరం వీడియోస్లో చూస్తుంటాం కదా లేజర్ షో, ఎంత బాగుంటుంది అని చెప్పేసి గూస్ బంప్స్ వస్తాయన్నమాట ఫోన్లో చూస్తుంటేనే. ఇంకా డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుంటుందో అనిపించింది, కానీ అది చూసే అదృష్టం లేదు. బట్ డెఫినెట్లీ ఆ షో చూడడానికైనా ఇంకోసారి వెళ్ళాలి, అంత బాగుంటుంది అది. అయితే ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము, ఆదియోగిని చూస్తూ ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము ఎలా ఉంది అని చెప్పేసి. ఇంత పెద్ద స్టాచ్యూని దగ్గర నుంచి చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అది ఒక డిఫరెంట్ పాజిటివ్ ఎనర్జీ అంతా వచ్చింది ఆ ప్లేస్ లో ఉండడం వల్ల. అక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అవన్నీ తీసుకున్నాము, ఎందుకంటే ఈ ప్లేస్ లో ఒక్కటే కదా మనకి మంచిగా ఎలో చేస్తారు కెమెరా అంతా. సో నెక్స్ట్ అయితే నేను ధైర్యంగా మాట్లాడదామని చెప్పేసి కెమెరా పట్టుకొని మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను.
బట్ అన్ఫార్చునేట్లీ నా దరిద్రం కొద్దీ అదంతా ఏం రికార్డ్ అవ్వలేదు. అంత ధైర్యంగా మాట్లాడిందంతా వేస్ట్ అనమాట. అదేం రికార్డ్ అవ్వలేదు. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ అంతా ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనం అవన్నీ యాక్సెప్ట్ చేయాలి. సో అట్లనే నేను యాక్సెప్ట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను దీనికంతా. ఇది ఈషా ఫౌండేషన్ బయట ఉంటుంది. అది కూడా వాకబుల్ డిస్టెన్సే ఈషా ఫౌండేషన్ నుంచి. అయినా కూడా బుల్లెట్ కార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అందులో కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాం. దీని తర్వాత మేము లింగభైరవి విజిట్ చేసాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో క్లోజ్ ఉంటుంది అనుకుంటా, మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ముందు ఆదియోగి విజిట్ చేసుకొని తర్వాత లింగభైరవి దగ్గరికి వెళ్తున్నాం. సో ఇంకా లింగభైరవి ఒక్కటే కవర్ చేయలేదు, ఎందుకంటే టైమింగ్ 4:20కి ఓపెన్ చేస్తారు. సో ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అదొక్కటి చూసుకొని ఇక్కడ ఇంకా వెకేట్ చేసేసి నెక్స్ట్ ట్రిప్ ఊటీ అన్నమాట. ఓకే, లెట్స్ గో. లింగభైరవి టెంపుల్ 4:20కి ఓపెన్ చేస్తారు. ఈ బోర్డ్ దాని గురించే అనమాట. అక్కడ రికార్డ్ చేయనివ్వరు. యాక్చువల్లీ అక్కడ బోర్డ్స్ కూడా ఏం లేవన్నమాట, ఫోటోగ్రఫీ నాట్ ఎలౌడ్ అని చెప్పేసి. బట్ ఈషా ఫౌండేషన్ అంతా నాట్ ఎలౌడ్ అని చెప్పారు కాబట్టి సో లోపల కూడా ఎలా ఉండదు. బట్ నేనైతే ఒక 5 to 10 seconds రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. ఇది మీరు సమంత ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా చూసుంటారు. లింగభైరవి టెంపుల్ని కుంకుమ పూజతో ఫుల్గా కుంకుమ రాసి ఉంటుందన్నమాట. ఆ ఫోటో నేను మీకు ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను, సో దట్ మీకు గుర్తొస్తుంది లింగభైరవి టెంపుల్ గురించి. మేమైతే ఇంక అక్కడ కూర్చొని చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత 4:20కి టెంపుల్ ఓపెన్ చేశారనమాట. లోపల ఎలా ఉంటుందో అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్లో చూపిస్తాను. ఇందాక టెంపుల్ ముందు మీరు ఒక పోస్టర్ చూసుంటారు, అది ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. సైడ్లో మీకు నీట్గా ఒక ఫోటో కూడా యాడ్ చేస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. ఆ పోస్టర్లో లింగభైరవి దేవతకి ఆఫర్ చేస్తారనమాట. దేవి దండం సాల్యుటేషన్ అంటారు అది. దీని తర్వాత లోపలికి వెళ్ళాము. అక్కడ దేవతకి పూలు ఇవన్నీ ఆఫర్ చేసిన తర్వాత హారతి అంతా ఇచ్చారు. సో హారతి తీసుకున్న తర్వాత నేను కొంచెం రికార్డ్ చేశాను, అది మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇదన్నమాట ఈషా ఫౌండేషన్ గురించి. మేము తీసుకున్న కాటేజ్ వచ్చేసి ఇదే. ఇంకా రూమ్ వెకేట్ చేసి వెళ్తున్నప్పుడు ఇలా పికాక్ కనిపించింది, ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. ఇలా మంచిగా ఫ్రీగా తిరుగుతున్నప్పుడు యానిమల్స్ కనిపిస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అంతా ఫారెస్ట్ ఏరియా ఉంది, సో అందుకే పికాక్ ఇలా మంచిగా తిరుగుతుంది. బట్ రికార్డ్ చేద్దాం అనుకునే లోపు అది కొంచెం భయపడి అటు సైడ్ వెళ్ళిపోయింది. ఇలా ఎప్పుడైనా ఫారెస్ట్ ఏరియాలకి అలా వెళ్ళినప్పుడు నేనైతే యానిమల్స్ కోసం చూస్తూ ఉంటాను, ఎక్కడైనా యానిమల్స్ కనిపిస్తుందా సడన్గా అని చెప్పేసి. సో అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు. దాని తర్వాత ఇంకా కోయంబత్తూర్ వచ్చేసి మేమైతే ఫుడ్ తిన్నాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి సరిగ్గా తినలేదు కాబట్టి. మాకు దగ్గరలో మెక్డీ ఒకటే కనిపించింది. నెక్స్ట్ ఊటీ వీడియోస్ అంతా వస్తాయి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఊటీ వీడియోస్ కోసం వెయిట్ చేసేయండి.